హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఈరోజు కోదండరామస్వామి ఆలయము ఒంటిమిట్టలో ఉందన్నమాట. అక్కడికి వచ్చేసినాను. దీన్నే మనం ఏకశిలా నగరం అని కూడా అంటాము. ఇక్కడైతే ఆలయము ఎంత బాగుందంటే శిల్పకళ మాత్రం ఇంకా చూడదగ్గ ప్రదేశము. మనకు భద్రాచలం తర్వాత మనకు కడప డిస్టిక్స్ వచ్చేసి ఇక్కడే మనకు రాముని కళ్యాణం అనేది బాగా చేస్తారన్నమాట. మనకు శ్రీరామనవమి రోజు ఇక్కడ బాగా జరుగుతుంది కళ్యాణం, స్వామివారి కళ్యాణం. చాలా ఫేమస్ టెంపుల్. చూడండి, శిల్పకళ అయితే మాత్రం అప్పటి వారి పనితీరును మనము మెచ్చుకోవచ్చు. చాలా మెచ్చుకోదగ్గ విషయము. ఎంత కళాత్మకమైన పనితీరు అంటే అసలు ఈ శిల్పకళ అనేది మనం చూడడానికి రెండు కళ్ళు చాలవన్నమాట. అంత చూడచక్కగా ఎంత చేయిదిరిగిన కళాకారులు ఈ గుడిని నిర్మించినారు అనేది మనకు కళ్ళకు కట్టినట్టు మనకు కనిపిస్తుంది. నిలువెత్తు నిదర్శనం వాళ్ళ యొక్క ప్రతిభకు. చూడండి, అస్సలు నేను ఎంత బాగా, ఇంకా వీడియో అయితే నేను బాగా తీయలేదు. ఒక్కొక్క శిల్పకళ, ఒక్కొక్క స్తంభానికి అస్సలు ఆ శిల్పకళ చూడడానికైనా మనము టెంపుల్కి వెళ్ళాలి. ఇక్కడ స్వామివారు, నేనైతే సోమనాథ స్వామిని దర్శించుకున్న భక్తులందరూ నందలూరుకి వెళ్ళేసి ఒంటిమిట్ట దగ్గరే అన్నమాట. ఒక అరగంట టైం పడుతుంది. ఇక్కడ ఒంటిమిట్టకు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒంటిమిట్టకు వచ్చేసినారు. మేమైతే తొందరగా అర్లీగానే బయలుదేరినాము. సో మేము సోమనాథ స్వామిని దర్శించేసి ఇంకా మేము ఒంటిమిట్టకు కూడా వచ్చాము. స్వామివారి దర్శనం మాకు చాలా బాగా అయింది. చాలా సంతోషంగా అనిపించింది. ఎప్పుడైనా సరే మీరు ఎంత దూరంలో ఉన్నా కానీ మీరు సోమనాథ స్వామిని, అదేవిధంగా మన రామయ్యని తప్పకుండా చూడాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, మనకైతే చూడండి ఎంత బాగా శిల్పకళ అనేది, ఎంత బాగా ముచ్చటగా ఇక్కడైతే శిల్పకళ అనేది చెక్కడం జరిగింది. ఇంకా నేనైతే అసలు టెంపుల్కి అయితే రావాలి అనుకోలేదు. చాలా రోజుల నుంచి తెలిసిన వాళ్ళు సోమనాథ స్వామి టెంపుల్కి వెళ్ళాలి అనేసి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. ఇంకా నేను అనుకోకుండా నేను సోమనాథ స్వామిని దర్శించడం జరిగింది. నేనైతే చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు రెండు విధాలుగా, ఒక చెయ్యి అడ్డం పెట్టినప్పుడు మనకు ఎలిఫెంట్గా, ఇంకొక చెయ్యి అడ్డం పెట్టినప్పుడు మనం వచ్చేసి ఎద్దుగా ఈ శిల అనేది కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఈ శిల అనేది చాలా కొత్తగా ఉంది అనేసి ఇక్కడ ఫోటోషూట్కి కానీ చాలా ప్రశాంతంగా, అసలు రోజు అన్నదానం అనేది జరుగుతుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నేను ఏంటంటే పిల్లలతో ఎక్కడికి వెళ్ళడం కుదరదు. ఏ టెంపుల్స్కి వెళ్ళాలన్నా అసలు కుదరదు. ఇలాంటి బిజీ షెడ్యూల్లో తెలిసిన వాళ్ళు ఒకసారి టెంపుల్ ఒక్కసారి చూపించు, మేము నెక్స్ట్ నుంచి వెళ్తాము అనేసి అడగడం వల్ల నేను రెండు టెంపుల్ని దర్శించినందుకు చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ వచ్చేసి గజస్తంభము, అస్సలు టెంపుల్ అనేది గోపురాలు చాలా దట్టంగా, చాలా ఎత్తుగా ఎంత బాగుందంటే అసలు గుడి, రామాలయము. నేనైతే రామాలయం ఇంతకుముందు విజిట్ చేసినా కానీ బయట నుంచే నేను దర్శించుకొని వెళ్ళాను. లోపలికి వెళ్ళేసి విగ్రహాలు ఏమీ చూడలేదు. ఇప్పుడైతే చూస్తుంటే మాత్రం చాలా పెద్దగా ఉంది. పక్కనే మనకు చెరువు కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 1350లో ఈ గుడిని స్థాపించినట్లుగా ఇక్కడ రాసినారు. చాలా ఎత్తైన గోపురాలు. తప్పకుండా మీరు కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.